Audio Jungle. నమస్కారం సి న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు తేజస్వి ముందుగా ముఖ్యాంశాలు పెరిగిన నిత్యావసర ధరలపై మండిపడ్డ సిపిఎం శ్రేణులు కలెక్టరేట్ ముట్టడి అర్హత లేకుండా వైద్యం చేస్తున్న ఓ వైద్యురాలి గుట్టురట్టు చేసిన వైద్యాధికారులు ఆసుపత్రి సీజ్ వైద్యాధికారిని అదుపులోకి తీసుకున్న అధికారులు జిల్లాలో ఉధృతమైన ఆశా వర్కర్ల ఉద్యమం నేడు అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టిన ఆశా వర్కర్లు పెరిగిన నిత్యావసర ధరలపై ఖమ్మంలో సిపిఐ పార్టీ కన్నెర్ర చేసింది. పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ శ్రేణులు కలెక్టరేట్ ను ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ ఆందోళనకు ఆ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. స్థానిక పెవిలియన్ మైదానం నుంచి భారీ ప్రదర్శన మధ్య సిపిఐ శ్రేణులు కలెక్టరేట్ కు చేరుకున్నాయి. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి లోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకుని వారిని శాంతింపజేశారు. తరువాత ధర్నా చౌక్ లో ఏర్పాటు చేసిన ధర్నాలో సిపిఐ సీనియర్ నేత కూనంనేని సాంబశివరావు, బాగం హేమంతరావులు పాల్గొన్నారు. పెరిగిన నిత్యావసర ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పప్పు, నూనె, కూరగాయలు తదితర వస్తువుల ధరలు తీవ్రంగా పెరిగిపోవడంతో సామాన్యులు కొనలేని పరిస్థితిగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క రైతాంగ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారి కుటుంబాలు దయనీయ స్థితిలో ఉన్నాయన్నారు. నిత్యావసర వస్తువులను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజా సమస్యలను కేసీఆర్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని సిపిఐ నేతలు ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జానిమియా, సలాంతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణకు చీకటి రోజుగా మేము భావిస్తున్నాం. కారణం, వారు ప్రకటించినటువంటి ₹1,00,000 రుణాన్ని ఒక్క దఫాగా చెల్లించకపోతే బ్యాంకుల్లో మనకి జీరో వడ్డీ ఇంతకుముందు ఉండేది. ఒకసారి టైం కడితే ఆ జీరో వడ్డీ లేకుండా మరలా అదనంగా వడ్డీలు పడటం వలన వాళ్ళు అటు ప్రభుత్వం నుంచి దఫాలుగా 4 దఫాలకు వచ్చే డబ్బులు తిరిగి వడ్డీలకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఆత్మహత్యలు ఆగట్లేదని అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఒకే దఫాగా చెల్లించాలని చెప్పి ఇవాళ అసెంబ్లీలో పట్టుబట్టడం జరిగింది. కేసీఆర్ ఏమన్నాడు? అందరితో కలుపుకుంటా, అందరి సలహాలు తీసుకుంటా, అందరం కలిసి కూర్చుందాం, ఏదన్నా మాట్లాడుకుందాం, చర్చించుకుందాం అని చెప్పినాడు ఇంతకుముందు, తెలంగాణ రాకముందు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మొదటి మీటింగులో అదే చెప్పాడు. ఇవాళ ఆయన దొరతనం ఎంత ఎక్కిందంటే తలకి ఎవరు కూడా మాట్లాడటానికి వీల్లేదు, ఎవరు సలహాలు ఇవ్వడానికి వీల్లేదు, ఏ ప్రతిపక్షం కూడా నోరిప్పడానికి వీల్లేదు. కాబట్టి నోరిప్పారు కాబట్టి అన్ని పార్టీలని పిచ్చి తొగ్గులకులు ఉంటారు, తొగ్గులకులాగా అందరినీ రద్దు చేసేస్తాను, ఏ పార్టీ ఉండదు, ఏ ఎమ్మెల్యే ఉండడు అనే పద్ధతుల్లో అన్ని పార్టీలని శాసనసభ సమావేశాలు పూర్తయ్యే వరకు ఎవరైనా సరే దాని సభా సాంప్రదాయాలు ఎలా ఉంటాయంటే 1 రోజు 2 రోజులు సస్పెండ్ చేస్తారు, లేకపోతే చర్చిస్తారు, మళ్ళీ ఏం చేద్దాం ఆలోచన చేస్తారు. వీళ్ళకు ఉండాలి. తెలంగాణ ఉద్యమం కోసం మేము అందరం ఆందోళన చేసిన ఆనాడు ఆ ఆందోళన చేసినప్పుడు మాత్రమే ఆ రోజుకు మాత్రమే సస్పెండ్ చేసేవాళ్ళు. సభలు అయ్యే వరకు కూడా సస్పెన్షన్ అనేది ఇంతకుముందు ఎప్పుడు కూడా జరగలేదు.
అంటే ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు కూడా లేనటువంటి దౌర్జన్యాల్ని, అటువంటి రౌడీజాన్ని, అటువంటి దొరపెత్తనాన్ని ఇవాళ కేసీఆర్ ఆయన చూపెడుతున్నాడు. దాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఖమ్మం నగరంలో ఓ ఆసుపత్రిపై వైద్యాధికారులు దాడులు చేశారు. అర్హత లేకున్నా వైద్యం చేస్తున్న వైద్యురాలు శశికళను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రిని సీజ్ చేసి మందులను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో డిఎంహెచ్ఓ కొండలరావు పాల్గొన్నారు. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా ఉంది ఖమ్మం నగరంలోని ఓ డాక్టర్ పరిస్థితి. డాక్టర్ అని చెప్పుకోవడానికి కావలసిన కనీస ఎంబీబీఎస్ సర్టిఫికేట్తో పాటు హాస్పిటల్ నిర్వహించడానికి కావలసిన రిజిస్ట్రేషన్ లేకుండానే థైరాయిడ్ కేర్ పేరిట హాస్పిటల్ నిర్వహిస్తూ థైరాయిడ్ స్పెషలిస్ట్ అంటూ ఎంబీబీఎస్ డీజీఓ క్వాలిఫికేషన్లు గల బోర్డులను పెట్టి ప్రజలను బురిడీ కొట్టిస్తూ తనంతటా తానుగా తయారు చేసిన నకిలీ మందులను అమ్మజూపి చివరకు ఆమె ఇచ్చిన మందులపై కస్టమర్కు అనుమానం వచ్చి కంప్లైంట్ చేయగా డాక్టర్ శశికళను ఐఎంఈఐ అధికారులు వచ్చి నిలదీయడంతో అసలు విషయం వెలుగుచూసింది. ఓ ప్రైవేట్ కాలేజీలో ఉద్యోగం చేస్తూ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి ఎటువంటి ఆపరేషన్ లేకుండా థైరాయిడ్ను కేవలం 3 నెలల్లో తగ్గిస్తాం అని టీవీ ప్రకటనలు చూసి నిజమేననుకుని హాస్పిటల్కి వెళ్ళగా ఆమె చేసిన వైద్యం, ఇచ్చిన మందులపై అనుమానం వచ్చి అడగగా ఆ మందులు ఎక్కడా దొరకవని, తమ వద్దే ఉంటాయని, తామే తయారు చేస్తూ వేరే దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నామని చెప్పడంతో అనుమానం వచ్చిన అతను ఐఎంఈఐ అధికారులను ఆశ్రయించాడు. దీంతో అధికారులు వచ్చి తనిఖీ చేయగా ఎటువంటి సర్టిఫికేట్స్, రిజిస్ట్రేషన్స్ లేకపోగా ఆమె ఇచ్చిన మందులు నకిలీవని తేల్చారు. ఆమె వద్ద ఉన్న సర్టిఫికేట్స్తో సహా మందులు తయారీకి కావలసిన సర్టిఫికేట్స్ను తీసుకుని వచ్చి చూపించే వరకు వైద్యం చేయకూడదని, ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. You don't know the rules and regulations. In Khamma, you are registered doctor. You are a doctor telling. You don't know rule and regulations. చేయించుకొని వచ్చామండి. థైరాయిడ్ రిపోర్ట్ చేయించుకొని వచ్చిన తర్వాత ఏ డాక్టర్ గారైనా థైరాయిడ్ రిపోర్ట్ ఎంత ఉంది, ఎంత శాతం ఉంది అని చూసి టాబ్లెట్లు ఇస్తారండి. ఈవిడ గారు ఎంబీబీఎస్ డీజీఓ గారు అలా కాదండి తీసుకునేది. రిపోర్ట్స్ మొత్తం పక్కన పడేసి నాకు వాటితో సంబంధం లేదు, మీరు ఎందుకు చేయించుకుంటున్నారు, వాటితో సంబంధం లేదు, నా దగ్గర ట్యాబ్లెట్లు తీసుకోండి, నా దగ్గర ట్యాబ్లెట్లు తీసుకుంటే మీకు థైరాయిడ్ 3 నెలల్లో తగ్గిపోతుంది, అసలు కంప్లైంట్ అనేది ఉండదు, కడుపులో గడ్డలున్నా ఏదున్నా మందులతోనే తగ్గిస్తారంటండి, ఆపరేషన్లు చేయరంటండి. మరి ఆవిడ డాక్టర్ గారు కాదో తెలియదండి. నేను దానివల్ల కంప్లైంట్ చేశానండి. ఆవిడ గారి ఫీజు వచ్చేసి 300 అండి. ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా అసలు రిపోర్ట్ ఏంటి అని అడుగుతారండి. ఈవిడ గారి దగ్గర అలాంటిది ఏం లేదండి. ఏం లేకుండా పక్కన పడేసి ఏదో ప్రిస్క్రిప్షన్లో ట్యాబ్లెట్లు రాశాడండి. ఆ ట్యాబ్లెట్లు వచ్చి ఖరీదు వచ్చేసి 12,000 రూపాయలు అంటండి. 12,000 రూపాయలు తీసుకోమని బలవంతం చేశారండి. నేను ఏం ట్యాబ్లెట్లు అని అడిగినందుకు కసరించుకున్నారండి. కసరించుకున్నందుకు మాత్రాన నేను కంప్లైంట్ చేశానండి ఐఎంఏ శ్రీనివాసరావు గారికి, డిఎంఎన్హెచ్ ఆఫీసర్ గారికి కంప్లైంట్. Yes, I have been practicing and I hold my certificates. These people వీళ్ళు నా టైం ఇవ్వకుండా సర్టిఫికెట్స్ ప్రొడ్యూస్ చేస్తానంటే కూడా నాకు టైం ఇవ్వకుండా ఆల్ అలోన్ వన్ సైడెడ్ వాళ్ళ డెసిషన్ ఇచ్చేస్తూ ఇక్కడ నా మీద ప్రెషరైజ్ చేయడం అనేది తప్పు. ఓకే, దేనికైనా కానీ వాళ్ళు నాకు టైం ఇవ్వాలి, నా సర్టిఫికెట్స్ ఇస్తా అని చెప్తున్నాను. వాళ్ళు నన్ను ఫేక్ డాక్టర్ కింద కౌంట్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ అంటే క్వాలిఫికేషన్ లేదు అనడం, ఇట్ ఈస్ టోటలీ రాంగ్. ఇప్పుడు నా లైసెన్స్ మెడిసిన్ లైసెన్స్ అన్నారు కదా, మెడిసిన్ లైసెన్స్ నాది ఉన్నది. నేను టైం అడిగినాను, అక్కడ నుండి ఇక్కడికి రావడానికి టైం కావాలి, ఒక 1 అవర్ టైం అడిగితే కూడా వాళ్ళు ఇవ్వలేదు. అంటే వాళ్ళు ప్రొఫెషనల్ జెలసీతో వాళ్ళకేదో ఇదవుతున్నదంట, దాని మీద నా దగ్గరికి వచ్చి ఈ టైప్ ఆఫ్ అటాక్ చేయడము నేను ఇచ్చేయను. దీన్ని టోటలీ కండెమ్ చేస్తున్నాను. నేను వీళ్ళ మీద, ఇక్కడి డాక్టర్స్ మీద మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేకపోతే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ డిగ్రీని కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ ప్లేస్లో వాళ్ళకున్న డిగ్రీలు, వాళ్ళ అర్హత ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ కూడా చేసి పెట్టి
అక్కడ ఉన్నట్టు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ రూమ్, ఆ హౌస్, ఆ నర్సింగ్ హోమ్, ఆ క్లినిక్ అన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలి. దానికి కాను ప్రభుత్వానికి కొంత డీడీ నమోదు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మేము టెంపరీ రిజిస్ట్రేషన్ ఇస్తాం. ఆ తర్వాత వెరిఫికేషన్ అయిన తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇస్తాం. కానీ ఇవన్నీ ఏమీ లేకుండా ఒక మామూలు సాదాసీదాగా ఒక సత్యం ఫిజియోథెరపీ సెంటర్లో వచ్చిన ఛాంబర్ పెట్టి తను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. సో దీనివల్ల చేసేది కూడా ఆయుర్వేద ప్రాక్టీస్ చేస్తూ ఆ గుర్తు తెలియని క్యాప్సూల్స్ని, దానికి లేబులింగ్ లేని క్యాప్సూల్స్ని తయారు చేస్తూ ఆయన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవ్వడం అనేది చాలా మోసం, ఇది దారుణం. ఇది ఎవరు కూడా సభ్య సమాజం తలముంచుకునే స్థితిలో ఉంది. కాబట్టి దీన్ని తప్పకుండా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత మనందరిది ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న ఐఎంఏ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ఐఎంఏ సభ్యులు, అట్లాగే మా డిఐఓ అందరం కూడా సమిష్టిగా ఏంటో చూస్తే ఇక్కడ కూడా ఏదైతే చెప్పినామో ఇవన్నీ కూడా వాస్తవాలు ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్గా దీన్ని ఈ మందులు ఇక్కడ తీసుకునే వాళ్ళని, ఈ మందుల యొక్క కెపాసిటీ ఏంటి, దానికి బయాలజికల్ ఎస్ఐ ఏంటి, దానికోసం పంపిస్తా ఉన్నాం. అట్లాగే ఈ డాక్టర్ గారు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయనంత వరకు ఈ ఫిజియోథెరపీ సెంటర్లో ప్రాక్టీస్ చేయడం కానీ, ఆమె ఇక్కడ ప్రాక్టీస్ చేయడం కానీ జరగదని చెప్పి ఇస్తున్నాం. దాని సందర్భంగా లీగల్ కూడా నోటీసు జారీ చేయడం జరుగుతుంది. చట్టబద్ధంగా చర్యలు కూడా తప్పకుండా తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముందు చూడాలి రిజిస్ట్రేషన్ తరగతి సర్టిఫికేట్ ఉందా, అర్హత ఉందా లేదా. ముందు నవీన్ గారు ముందు దీన్ని క్లోజ్ చేస్తాం. ఆ తర్వాత ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం లీగల్. థైరాయిడ్ పూర్తిగా నయం చేస్తానని చెప్పడం జరిగింది. సో వెంటనే నేను సిటీ కేబుల్ ఎట్లా వెళ్ళామంటే సిటీ కేబుల్ యాడ్ చూసి వెళ్ళానని చెప్పడం జరిగింది. నేను సిటీ కేబుల్ యాడ్ చూసినప్పుడు వితౌట్ ఆపరేషన్స్, ఫైబ్రాయిడ్స్, థైరాయిడ్, అపెండిక్స్, కొన్ని గర్భసంచులు కానీ ఇంకేమైనా రొమ్ము క్యాన్సర్ కానీ ట్రీట్ చేస్తానని చెప్పాడు. ఒక టీవీ యాడ్ చూసి వెళ్ళడం జరిగిందని చెప్పాడు తను. సో మేము వెరిఫై చేసుకున్న తర్వాత తను అడ్రస్ చూస్తే అది వరంగల్లో ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ మీద ఖమ్మంలో ప్రాక్టీస్ చేస్తుంది. సో కొద్దిగా మాకు అనుమానం వచ్చేసి మేము ఈరోజు రావడం జరిగింది ఇక్కడికి. సో మేము వెరిఫై చేసినప్పుడు వరంగల్లో కూడా తనకి హెచ్చరించారు. అక్కడ అయినప్పటికీ కూడా వరంగల్ కూడా బంద్ చేసి మన ఖమ్మం వస్తుందని తెలిసింది. తను ఇక్కడ ఒక ఖమ్మం ఒకటే కాదు, పెద్దపల్లి, ఇంకా వేరే పట్టణాలు కూడా వెళ్తున్నట్టు మాకు సమాచారం అందింది. సో తను సెల్ఫ్ ప్రిపేర్డ్ డ్రగ్స్ తీసుకొని ఆపరేషన్ లేకుండా పాప అమాయక ప్రజల్ని యాడ్లు చూసి వాళ్ళని మోసం చేయడం జరుగుతుంది. బీయింగ్ క్వాలిఫైడ్ ఎంపీఎస్ డాక్టర్ అని చెప్పుకుంటూ, డీజీ ఉన్నదని చెప్పుకుంటూ కూడా తను ఇలాంటి చేయడం తనకు తెలిసి కూడా, అది కాకుండా మరి తను ముంబై, మహారాష్ట్ర కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేయించుకొని మన ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. ఖమ్మం జిల్లా అధికారి దగ్గర కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఇటువంటి తను మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా మనకి ఇక్కడ చాలామంది ప్రజలు, అమాయక ప్రజలు మోసపోతున్నారు. సో దీన్ని అరికట్టడం కోసం మా ఐఎంఏ ఖమ్మం జిల్లాలో ఆశా వర్కర్ల ఉద్యమం ఉధృతమవుతుంది. సమస్యల పరిష్కారం కోసం గత నెల రోజులకు పైగా వారు దీక్షలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా నేడు జిల్లాలోని అన్ని మండల ఎంఆర్ఓ కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టారు. నగరంలోని అర్బన్ రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం 15,000 చెల్లించాలని ఎంఆర్ఓకు వినతి పత్రం ఇచ్చారు. నెల రోజులకు పైగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదన్నారు. మరోపక్క తమ ఆందోళనను మంత్రులు, ఎంపీలు చులకన చేస్తూ అవహేళన చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కోరుతూ ఈ నెల 9వ తేదీన అసెంబ్లీని ముట్టడించనున్నట్లు ఆశా వర్కర్లు పేర్కొన్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్లు వారు స్పష్టం చేశారు. ఇలా ఆశా వర్కర్లకి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి ఇలా మేము డిమాండ్ చేస్తాను. ఈ డిమాండ్ల పట్ల ఈరోజు ముఖ్యమంత్రి కానీ ఇలా మంత్రులు కానీ అంటే ఇలా జెండాలు పట్టుకొని సమ్మెలు చేస్తే ఈ సమస్యలు పరిష్కారం అని చెప్పేసి ఎగతాళి చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కానీ ఇలా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడే దాంట్లో అన్ని సమ్మెలు, అన్ని రకాల ఉద్యమాలు చేస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తప్ప ఏదో ఫైరోల్ చేస్తానో ఇంకెవరో ఒకరు వ్యక్తిగా చేస్తానో ఇది రాలేదు. కానీ ఈరోజు తెలంగాణ ఉద్యమం కోసం చేసినప్పుడు సమ్మెలు, తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటయ్యేటప్పుడు చేసినటువంటి ఆందోళనలన్నీ కూడా ఈరోజు వాటన్నిటిని భుజానేసుకొని ఇంకా బాగా చేయండి అని చెప్పేసి స్వయంగా ఆనాడు కేసీఆర్ గారు, ఇప్పుడున్నటువంటి మంత్రులు కూడా ఉద్యమాన్ని ఉసుగొలిపినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు తమ న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఆందోళన చేస్తూ ఉంటే ఇవాళ ఆందోళన పట్ల ఇవాళ చులకన చేసి మాట్లాడడం, ఎగతాళి చేసి మాట్లాడడం అనేది నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలా సిగ్గుచేటు. ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకోవడం అనేది ఇలా ఉద్యమ పార్టీ అని చెప్పేసి అనేక ఉద్యమాలు నడిపినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇలా ఆశాల పట్ల, ఉద్యమాల పట్ల
ఈ రకమైనటువంటి మాట్లాడడం అనేది నిజంగా సిగ్గుచేటటువంటి విషయం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం ఏదైతే సమ్మెలు చేస్తా ఉన్నారో ఈ సమ్మెల్ని చర్చల ద్వారా పరిష్కారం చేయాలని చెప్పేసి ఇప్పటికైనా మేము కోరుతా ఉన్నాం. ఇదే పద్ధతి కనుక కొనసాగితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఎందుకంటే 9వ తారీఖు నాడు మేము చలో హైదరాబాద్ పిలిపిస్తా ఉన్నాం. హైదరాబాద్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆశాల సమస్యలు పరిష్కారం చేయకపోతే 9వ తారీఖు నాడు మా ఆందోళన ఉధృతం చేస్తాం. దాని తర్వాత జరిగే పరిణామాలు జిల్లాల వారిగా అన్ని మండలాల వారిగా మేము ధర్నా చేస్తున్నాం. మమ్మల్ని పట్టించుకోవట్లేదు సీఎం గారు. అలాగే వాళ్ళ కొడుకు ఇక్కడ మన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు అదే ఓపెనింగ్ చేయడానికి వచ్చినప్పుడు కూడా 4 రోజుల్లో నాన్నగారితో మాట్లాడతా అని చెప్పారు. ఈ సీఎం గారు కనుక మా గురించి మాట్లాడకుండా మా సమస్యలు పరిష్కరించకపోతే ఈ అసెంబ్లీ ముట్టడే కాకుండా ఇంకెంత దూరమైనా మేము ఆశా వర్కర్లం పోతామని చెప్పేసి మేము నిర్ణయించుకొని మేము ముందుకు సాగుతా ఉన్నాం. మా సమస్యలు మటుకు పరిష్కారం అయ్యేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. కానీ మమ్మల్ని ఇట్లా సీఎం గారు మహిళల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చి ఏడిపించడం కూడా అంత బాగాలేదు. తన వాళ్ళని సైతం కూడా గుర్తుంచుకొని మమ్మల్ని కూడా ఆశా కార్యకర్తల్ని గుర్తుంచుకొని మేము కనీస వేతనమే అడుగుతున్నాం. మా వేతనం నిర్ణయం అయ్యేంత వరకు కూడా మేము సమ్మె కొనసాగిస్తాం. 2 లక్షల మీకు 2 లక్షల మీకు 500 మాగా 2 లక్షల మీకు 500 మాగా ఎండలోన మేము ఏసీలోన మీరా ఎండలోన మేము సిక్కు సిక్కు సీఎం సిగ్గులేని సీఎం సిక్కు సిక్కు సీఎం సిగ్గులేని సీఎం కనీస వేతన 15,000 రూపాయలు ఇవ్వాలి. కనీస వేతన 15,000 రూపాయలు ఇవ్వాలి. కనీస వేతన 15,000 రూపాయలు ఇవ్వాలి. ఖమ్మం నగరంలోని ఓ ఇంటి పందిరిపై ఏర్పడిన ద్రాక్ష తోట స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ద్రాక్ష అంటేనే ఎక్కడో దూర ప్రాంతాల్లో పండే పండ్లుగా భావించే వారికి నగరంలో ఉన్న ఈ ద్రాక్షను చూడడానికి స్థానికులు తరలివస్తున్నారు. నగరంలోని ఓ ఇంటిలో ఏర్పడిన ద్రాక్షవనంపై సీ న్యూస్ కథనం. నగరంలోని 35వ డివిజన్ చెరువుకట్ట బజార్లో వెంకటేశ్వర్లు మంగా కుటుంబం నివాసం ఉంటుంది. వారు గత 3 సంవత్సరాల క్రితం రోటరీ నగర్ నర్సరీలో ఉన్న ఓ ద్రాక్ష మొక్కను కొనుగోలు చేశారు. ఆ మొక్కను తమ ఇంటి ముందు ఉన్న పందిరి వద్ద నాటారు. రోజురోజుకు మొక్క పెరుగుతూ పెద్దదైంది. పందిరి అంతా తీగలు అల్లుకొని ఓ ద్రాక్ష తోటను తలపిస్తోంది. పందిరిపై ఎక్కడ చూసినా ద్రాక్ష గుత్తులు కనిపిస్తున్నాయి. తాము నాటిన మొక్క ద్రాక్ష పండ్లు కావడం, పందిరిపై ఎక్కడ చూసినా ద్రాక్ష గుత్తులు ఇంటి ఎదుట ఉండటం పట్ల గృహిణి మంగా ఆనందం వ్యక్తం చేస్తోంది. మా అబ్బాయి 150 రూపాయలు పెట్టి రోటరీ నగర్లో కొనుక్కొచ్చిండు. 3 సంవత్సరాలు అవుతుంది. పందిరిలాగా వేసినాం, కాయలు కాసినాయి, అందరు చూస్తున్నారు. ఇట్లా పందిరిలాగా వేసినాం మేము. అది కాయలు కాసి మంచిగా గుత్తులు గుత్తులుగా మంచిగా ఉన్నాయి. అది చూసేవాళ్ళు ఇంతగా చూస్తున్నారు. బాగా భలే కాసినాయి అని అందరు ఆశ్చర్యపోతున్నారు. ఎదురుగోళ్ళు ద్రాక్ష చెట్టు అనుకోలేదు. ఫస్ట్ తీసుకొచ్చి వేసారు. తర్వాతకి మంచిగా పందిరి వేసారు. పందిరి వేసి దానికి ద్రాక్ష కాయలు కాస్తుంటే మాకు కూడా మంచిగా అనిపిస్తుంది చూసేటోళ్ళకి. ఇళ్ళ మధ్యలో ఇలాంటి చెట్లు వేసుకుంటే బాగుంటుంది. మా ఇంటి ఎదురుగా వాళ్ళు వేసారు తీసుకొచ్చి. ఇది చూస్తుంటే మంచిగా విచిత్రం అనిపిస్తుంది. వీళ్ళు చూస్తుంటే బాగుంది. ఇళ్లలో ఇలాంటి చెట్లు పెంచుకుంటే కూడా మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నాం. మొదటగా వీటిని చూసిన స్థానికులు ఇవేవో పిచ్చికాయలు అనుకున్నారు. కానీ క్రమక్రమంగా అవి పెరుగుతూ ద్రాక్ష పండ్లుగా కనిపిస్తున్నాయి. ఇది చూసిన స్థానికులు ఇప్పటికీ వాటిని చూసి నమ్మలేకపోతున్నారు. ఇంటి పందిరిపై ద్రాక్ష పండ్లను చూసేందుకు స్థానికులు భారీగా తరలి వస్తున్నారు. మొక్క నాటిన విధానం, పెంచిన పద్ధతిని అడిగి తెలుసుకున్నారు. ద్రాక్ష పండ్లను చూడడమే తప్ప వాటి చెట్లను చూడడం ఇదే మొదటిసారి అని స్థానికులు చెప్తున్నారు. డివిజన్లో మా చుట్టాలు, మా అన్నయ్య వాళ్ళు ఒక ద్రాక్ష చెట్టు తెచ్చి ఒకటి వేసారు. అది 3 ఇయర్స్ అయింది వేసిన
3 ఇయర్స్లోనే మంచిగా పందిరేసి మా వాళ్ళు దాన్ని గట్టి మంచి మందులు గిందులు వాడి మంచిగా చేశారు. చెట్టుని చేసి చూసేసరికి 3 ఇయర్స్లోనే అది కాయలు మంచిగా విపరీతంగా గుత్తులు కాయలు కాసింది. అసలు మేము ఆశ్చర్యపోయిన సడన్గా చూస్తే ద్రాక్ష చెట్టు అనుకోలేదు, మామూలు చెట్టు అని తెచ్చేసినాం. అది వాళ్ళు చూసే కాయలు కాసంటే మాకు వింతగా ఉంది. ఇది మన మీరు అందరూ ఎవరో కావాలంటే వచ్చి చూడొచ్చు కూడా, అంత మంచి బాగా కాసనే కాయలు కూడా. ముస్లిం మైనార్టీలకు 12% ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలని ఖమ్మం జిల్లా ఇన్సాఫ్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా జిల్లా కమిటీ మహాసభ తీర్మానాలను వెల్లడించారు. ఈ సందర్భంగా నగరంలోని ఇన్సాఫ్ కమిటీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించి ముస్లిం మైనార్టీలకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. వక్ఫ్ భూములను పరీక్షించి పేద ముస్లింలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సలాంతో పాటు పలువురు పాల్గొన్నారు. తంజీమే ఇన్సాఫ్ ఈరోజు జిల్లాలో ఉద్యమాన్ని ఉధృతం చేయడం జరుగుతుంది. ప్రధానంగా ముస్లిం మైనార్టీలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎదుర్కొనే సమస్యలపై దృష్టి పెట్టడం జరుగుతుంది. మొన్న జరిగిన ఎంఈ గార్డెన్లో జిల్లా మహాసభలో కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. ఆ తీర్మానాల ప్రకారంగా ముస్లిం మైనార్టీలందరికీ కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 12% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారో అది వెంటనే అమలు చేయాలని చెప్పి, అది కూడా ఈ ఉద్యోగ భర్తీల్లోనే ఆ రిజర్వేషన్ని అమలు చేయాలని చెప్పి ఇన్సాఫ్ కమిటీ డిమాండ్ చేస్తుంది. దాంతోపాటు ఈరోజు ముస్లిం మైనార్టీలకు పెద్ద వరం ఇచ్చినట్టు కేసీఆర్ ప్రభుత్వం ఫీల్ అవుతున్నారు. అదేంటంటే మసీదులో నమాజ్ చదివించే ఇమాముల మౌజన్లకు 1000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి కించపరిచే విధంగా ప్రకటించారు. కానీ ఇంతవరకు అది కూడా అమలు చేసే పరిస్థితి లేదు. మేమంటున్నాం, ముస్లిం మైనార్టీలకు మీకు నిజంగా ప్రేమ ఉంటే ఏదైతే మీరు ప్రకటించారో దాని ప్రకారంగా మసీదులో ఇమాములు మౌజన్లకు ఖచ్చితంగా ఇమాంకి 7,000, మౌజన్కి 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, దాంతోపాటు వక్ఫ్ భూములు ఏ విధంగా అయితే మీరు వెంటనే ఫైలు తెప్పించి వాళ్ళు బెదిరియటం కోసం డబ్బులు అందుకున్నారో హైదరాబాదులో, అదేవిధంగా కాకుండా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ భూములు ఎన్ని ఉన్నాయో ఆ వక్ఫ్ భూములన్నీ కూడా ప్రభుత్వం తీసుకొని ఏదైతే బెనామీ పేర్ల మీద లీజులు తీసుకున్నారో లీజులన్నీ కూడా రద్దు చేసి వెంటనే పేదలకు ఇళ్ల స్థలాలు దానిలో కేటాయించాలని చెప్పి, అదేవిధంగా ఏదైతే ఖమ్మం పట్టణంలో గొల్లగూడెం ప్రాంతంలో గతంలో అనేక సార్లు మేము అధికారులను కలవడం జరిగింది, వక్ఫ్ బోర్డు సీఈఓ గారిని కలవడం జరిగింది. వారు చెప్పారు, మీరు పేర్లు ఇవ్వండి లీజు ఇస్తామని చెప్పారు. ఏదైతే పేదలు చాలామంది ఉన్నారు ఖమ్మంలో, వక్ఫ్ భూమి అని చెప్పి ఇష్టం వచ్చిన లీజు తీసుకుంటున్నారు గొల్లగూడెం ఈద్గా ప్లేస్లో. అలా కాకుండా వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి, కబ్రస్థాన్లు మొత్తం కూడా ఈరోజు కబ్జా అవుతున్నాయి, ఆ కబ్జా అయిన కబ్రస్థాన్లను రక్షించాలని చెప్పి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పెరిగిన నిత్యావసర ధరలపై మండిపడ్డ సిపిఎం శ్రేణులు, కలెక్టరేట్ ముట్టడి. అర్హత లేకున్నా వైద్యం చేస్తున్న ఓ వైద్యురాలి గుట్టురట్టు చేసిన వైద్యాధికారులు. ఆసుపత్రి సీజ్, వైద్యాధికారిని అదుపులోకి తీసుకున్న అధికారులు. జిల్లాలో ఉధృతమైన ఆశా వర్కర్ల ఉద్యమం. నేడు అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టిన ఆశా వర్కర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.
తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.